హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పులుకడిగిన ముత్యం. బిజినెస్ విషయాల్లో ఖచ్చితంగా ఉండేవాడు. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రాంప్ట్గా రచయితలకు ప్రతిఫలాలను అందించేవాడు. రచయితలు తన పద్ధతికి వస్తే మర్యాద చేసేవాడు. తన వద్దకు వచ్చినప్పుడు రచయితలు ఉన్న ఊరికి వెళ్తే వారిని కలిసి రావటం అనే పద్ధతిని విధిగా ఆచరించేవాడు. అందుకే రచయితలకు వాసుదేవరావు అంటే ఎక్కడ లేని అభిమానం. ఇంగ్లీషు పుస్తకాల ప్రచురణ ఆరంభించాక అతని కార్యరంగం బాగా విస్తరించింది. అంచేత క్షణం తీరికుండేది కాదు. అదలా ఉండగా ఎక్కడెక్కడ చుట్టాలో వాసుదేవరావును ఆశ్రయించసాగారు. అవి బీరకాయ పీచు చుట్టరికాలనే అతనికి తెలుసు. అయినా తనకి సిరి సంపదలున్నాయి కనుక ఆశ్రయించారు. అందులో తప్పేముంది? తన బంధువర్గంలో వారిని ఆదుకోకుండా దేశసేవ చేయాలనుకోవటంలో అర్థముందా? ఆశ్రయించిన వారందరికీ ఉపాధి చూపాడు. కొందరు దగ్గర బంధువులు ఆయనింట్లోనే బిచానా వేశారు. అలా బిచానా వేసిన వారిలో అరుంధతమ్మ ముఖ్యురాలు. అరుంధతమ్మ వాసుదేవరావుకు చెల్లెలవుతుంది. ఆమె తండ్రి వాసుదేవరావుకు చాలా దగ్గర బంధువు. ఆ బంధుత్వం వాసుదేవరావుకు తెలుసు. అంచేత ఆశ్రయించగానే అరుంధతమ్మకు, ఆమె భర్తకు, కొడుక్కు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. అరుంధతమ్మ భర్తకు ఉద్యోగం చూపించాక వాళ్ళు తన ఇల్లు విడిచి రారనుకున్నాడు. కానీ అరుంధతమ్మ తత్వం అలాంటిది కాదు. ఆవలిస్తే పేగులు లెక్కించగల అఖండురాలయ్యా. ఆమె భర్త వెంకటపతి నోట్లో నాలుగు లేని మనిషి, హెన్ఫెక్ట్ హస్బెండ్. అంచేత మొదటి నుంచి అరుంధతమ్మకు తను మాట్లాడటమే తప్ప ఇతరుల మాటను వినే అలవాటు కాలేదు. మాటే కాదు, అనుకున్న పనిని ఏదో విధంగా సాధించిందే ఆమెకు నిద్రపట్టదు. వాసుదేవరావు ఇల్లు ఆమెకు నచ్చింది. అలాంటి ఇంట్లో ఉండగలగటం ఎంత అదృష్టం! ఎంత డబ్బు పోస్తే అలాంటి సౌకర్యాలు తనకు లభిస్తాయి. కనుక ఆ ఇంట్లో నుంచి ఆమె కదలకూడదని అడుగుపెట్టిన రోజే నిర్ణయించుకుంది. అన్నయ్య, ఆశ్రయం ఇచ్చావు, అన్నం పెట్టావు, ఆయన ఏదో ఇంత ఉద్యోగం చూపావు ఆయనకు. ఇక నీ ఇంట్లో తిష్టవేసి కూర్చోవటం భావ్యం కాదు. ఏమంటావు? వాసుదేవరావు ఏమనగలడు? నిజమేననగలడు. కానీ ఇంట్లో నుంచి తనకా తాను వెళ్తున్నానని చెప్పబోతున్న ఆడకూతురిని వెళ్ళమని వాచ్యంగా చెప్పటం ఎందుకు? వెళ్ళటానికేగా ఆమె ఆ ప్రసక్తి తెచ్చింది. నవ్వి ఉరుకున్నాడు ఆయన. నాకు తెలుసన్నయ్య, నీకు మాత్రం ఆత్మబంధువులు ఎవరున్నారు? ఉన్న ఒక్క సోదరి ఇల్లు విడిచి అద్దె కొంపల్లో కాపురం ఉంటానంటే నువ్వు సహించలేవు. నీకు బాధగానే ఉంటుంది, నాకు తెలుసు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నా పుట్టింటి వారి ఆస్తిని కాస్తా కూస్తా అనుభవించే హక్కు నాకు మాత్రం లేదా? ఇవన్నీ ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. మీతో పాటు కల్లుగంజో తాగుతూ జీవితాంతం నీ దగ్గరే నీకు నీ బిడ్డలకు సేవ చేస్తూ ఉండిపోవాలనుకున్నాను. నా నిర్ణయం నీకు సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. ఏమిటో, లంకంత కొంప ఉండగా అద్దె కొంపల్లో ఉండాల్సిన కర్మ నాకేం పట్టింది? సోదరుడిగా అది నీకు మాత్రం మర్యాద. నీ నీడలో ఉన్నందుకు నీ పరువు ప్రతిష్టను, గౌరవ మర్యాదల్ని, అంతస్తుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదు. అంచేత ఇక్కడే పడుంటా. చెప్పుడు మాటలు విని నన్ను వెళ్ళిపోమ్మనేవు. ముందరకాళ్ళకు బంధాలు వేసి వాసుదేవరావు ఇంట్లోనే అలా పాతుకుపోయింది ఆమెను ఆ ఇంట్లో ఆకర్షించిన మరో అంశం వాసుదేవరావు సంతానం. వాసుదేవరావుకు ఇద్దరు ఆడపిల్లలే. పెద్దపిల్ల సుషమ, పోత పోసిన బంగారు విగ్రహం. అయితే ఆమెకు తన అందగత్తెన అతిశయం జాస్తి. తన అందాన్ని అంతా ఎప్పుడూ పొగడాలని ఆమె కోరిక. అలా పొగిడేవారికి ఆమె ఏం కావాలన్నా ఇస్తుంది. తనకన్నా అందగత్తెలే ప్రపంచంలో ఉండరని ఆమె విశ్వాసం. ఒకవేళ ఎవరన్నా అందంగా ఉన్నారంటే ఆమెకు అసూయ. సుష్మలోని బలహీనతను అరుంధతమ్మ గ్రహించింది. ఆ మన్మధుడి నోట్లో నుంచో ముక్కులో నుంచో ఊడిపడ్డట్లు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చిందే తల్లి నీకు? నిన్నొక్కసారి చూస్తేనే కళ్ళు జబ్బులేమైనా ఉంటే పోతాయమ్మా. ఇక నిన్ను రోజు చూడగలిగిన మా అదృష్టాన్ని ఏం చెప్పాలి? అయినా ఈ సృష్టి వైచిత్రి చూడరాదు. నిన్నేమో ఆ భగవంతుడు ఎంత అందంగా సృష్టించాడు. నీ చెల్లెల్ని అయ్యో పాపం ఆ పంపుగొట్టడానికి అంతుండదు. సుష్మ చెల్లెలు జోష్న ఆనకార్యం కాదు, కానీ అందగత్తె కూడా కాదు. సుష్మ పక్కన నిలబెట్టి చూస్తే అందవిహీనంగానే కనిపిస్తుంది. కానీ జోష్న తన అందాన్ని గురించి అస్సలు పట్టించుకోదు. అక్కతో పోల్చుకుని విచారించదు.
ఆ భగవంతుడు ఎంత కుళ్ళుబోతూ చూసావా అమ్మాయి? ఒక తల్లి కడుపు బిడ్డల మధ్య ఎంత వ్యత్యాసం చూపించాడో చూడు. సుష్మను అంత అందంగా సృష్టించడమే నిన్ను విభజన సూత్రమట. నన్ను ఇలా సృష్టించకపోతే అక్క అందాన్ని నీలాంటి వాళ్ళు గుర్తించరు కదా అత్తయ్య. అందుకని నన్ను ఇలా సృష్టించి ఉంటాడు. అయినా ఒక తల్లి కన్న బిడ్డలంతా ఒకే విధంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా? అసలు మన చేతి వేళ్ళు 5 సమానంగా ఉండవు కదా. నా అక్క అందగత్తె కదా, చూచి ఆనందించు. కానీ నేను అందగత్తెని కానని విచారించుకో. నాకే ఆ విచారం లేదు. ఎందుకంటే నా అక్క అందం నాకు గర్వహేతువే కదా. ఆ అక్కా చెల్లెల మధ్య గల మౌలికమైన ఏదో భేదాన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి అరుంధతమ్మ. అందగత్తె అయిన సుష్మకు తన అందాన్ని అంతా ఆరాధించాలన్న కోరిక ఉంది. తనకన్నా అందమైన వాటిని చూసినప్పుడు అసూయ, అసహనాలు, తనకన్నా అందహీనమైన వారి పట్ల తృణీకర భావం ఉన్నాయి. పొగిడి వశపరుచుకోవచ్చు సుష్మను. జోష్న తనని గురించి కన్నా ఇతరుల గురించి ఎక్కువగా పట్టించుకుంటుంది. ఇతరుల్లోని మంచి గుణాలని పసిగట్టి పొగుడుతుంది. ఒట్టి అమాయకురాలు. 4 మంచి మాటలు చెప్పి బొట్టులో వేసుకోవచ్చు జోష్నను. కానీ ఆ అక్క చెల్లెల మధ్య సయోధ్యత ఉంటే జనకు లాభం ఏమిటి? ఇద్దరి మధ్య చిన్న నిప్పురవ్వ రగులుకుంటే దాన్ని అగ్నిజ్వాలగా మార్చవచ్చు. అప్పుడు తను ఈ ఇంటిలో శాశ్వతంగా ఉండిపోతుంది. తన హోదా పెరుగుతుంది. కీలిరిగి వాత పెట్టాలన్న సామెత. సమయం సందర్భం కనిపెట్టి కార్యరంగంలోకి దూకితే విజయం తథ్యం. అలాంటి సమయం వచ్చిందాకా తను ఆ ఇంట్లో అందరికీ తలలో నాలిగ్గా ఉండాలి కదా. అందున ఇంటి యజమానురాలతోటి వాసుదేవరావు భార్య ఒట్టి పిచ్చి ఇల్లాలు. కల్మషం ఆమెకు తెలియవు. ఇతరుల కుతంత్రాన్ని గ్రహించలేదు. ఆమె పేరు వర్ధనమ్మ. ఆమెకి 2 కూతుళ్ళు, 2 కళ్ళు. సుష్మ అందాన్ని చూసుకుని పొంగుతోంది. జోష్న అనుకును మంచితనాన్ని తలుచుకుని పొంగుతుంది. ఎవరికింత కష్టం కలిగినా భరించలేదు. ఎవరిని ఇతరులు ఒక్క మాటన్నా సహించలేదు. అందుకే అరుంధతమ్మ ఆమె ఎదుట పిల్లల్ని పోడుతుంటుంది సందర్భానుసారంగా. ఆ రోజు తండ్రి కూతుళ్ళ మధ్య సంభాషణను అరుంధతమ్మ వింది. బ్యూటీ పిక్నిక్ కారణంగా అక్కాచెల్లెల మధ్య చిన్న తగాదా సృష్టించే అవకాశం కనిపించింది ఆమెకు. అంతేకాదు ఇద్దరిలో ఎవరు తన కోడలవుతుందో తేల్చుకునే అవకాశము కనిపించింది. ఆమెకు సుష్మను తన కోడలుగా చేసుకోవాలని కోరిక. కానీ సుష్మ అంగీకరించాలిగా. అరుంధతమ్మ కొడుకు పేరు నాగరాజు. చిన్నతనం నుంచి చాలా పెద్ద పెద్ద కోరికలను పెంచుకున్నాడతను. ఇంటర్ స్టేజ్లో అతను పెద్ద ఇంజనీర్ కావాలని కలలుగన్నాడు. యూపీఎస్లో ఇంటర్ చదివి అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. ఎంపీసీలో ఇంజనీరింగ్ కాదు కదా, బీఎస్సీలో కూడా సీట్ రాలేదు. ఇంజనీరింగ్కి వాల్యూ పోయిందోయ్, నేను బిజినెస్ మేనేజర్ని అవుతా, మా మామయ్యకు ఉపయోగంగా కూడా ఉంటుంది కదా. ఎలాగో చచ్చి చెడి బీకాంలో సీటు సంపాదించాడు. బీకాంను కంపార్ట్మెంట్లో 5 ఏళ్ల తర్వాత పాస్ అయ్యాడు. అన్నయ్య రాజు ఇంత చదువు చదివి ఏం పని లేకుండా ఉన్నాడు. నీ వ్యాపారానికి ఉపయోగపడే చదువు ఏమైనా ఉంటే చెప్పరాదు. వాడికి ఏదో దారి చూపరాదు, నీకు పుణ్యం ఉంటుంది. మగవాడు ఏం పని లేకుండా ఎలా తిని కూర్చోగలడు చెప్పు. అలా అరుంధతమ్మ వాసుదేవరావుని కదిలించకపోలేదు. నాగరాజు బేవార్సు మనిషిని వాసుదేవరావు ఎప్పుడో గ్రహించాడు. తనకు ఉపయోగపడే వ్యక్తి అనుకున్నట్లయితే ఎప్పుడో శ్రద్ధ తీసుకుని ట్రైనింగ్ ఇచ్చేవాడు. నాగరాజు పనికిపోతురాజు, తిండికి తిమ్మరాజు. అతడిని తన బిజినెస్లోకి తీసుకుంటే బిజినెస్సే కాదు, తను గంగపాలే. లాభం లేదమ్మా, నా బిజినెస్కి కావాల్సింది చదువు కాదు, దాని అర్హతలు వేరే ఉన్నాయి. పైగా ఉన్న ఉద్యోగులే ఎక్కువయ్యారు. కావాలంటే ఇంకేదన్నా చదువుకోమను. నేను చార్టెడ్ అకౌంటెంట్స్నో, కాస్ట్ అకౌంటెంట్స్ను, లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషను చేస్తాను మామయ్య. నాగరాజు అన్నాడు తెగించి. అతనికి మామయ్య దగ్గర మాట్లాడడం భయం. బీకాం చదివిన వాళ్ళందరూ సీఏలు కాలేరని వాసుదేవరావుకు తెలుసు. ఎంతో ప్రజ్ఞ, మేధస్సు, ఓర్పు ఉండాలి ఆ కోర్సులు చదవడానికి. నువ్వు ఎంఏ ఆంథ్రోపాలజీనో, ఫిలాసఫీనో, సోషియాలజీనో చదివితే మంచిదని నా సలహా. ఇక ఆ పైన అల్లుడికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అలా నాగరాజు 2 ఏళ్ళు ఫిలాసఫీ ఎంఏ కోర్సు చదివి 3rd క్లాస్లో గట్టెక్కి ఎంఏ అనిపించుకున్నాడు. ఎంఏ అంటే ఇటీవలే తిరిగి వచ్చాడయ్యి. అతను వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడినా సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ల పేర్లను ఉదహరించకుండా మాట్లాడు. ఒరే రాజా,
నీకు సుష్మా జోష్ణలలో ఎవరంటే ఇష్టం? వాళ్ళిద్దరూ అతనంటే పడిచేస్తున్నట్లు ఊహించుకుని అడిగేది కొడుకును అరుంధతమ్మ. నా ఇష్టమేమిటి అమ్మా? నువ్వు ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంటాను. నీ ఇష్టమే నా ఇష్టం. తల్లి మాట జవదాటిన మంచివాడిలా సమాధానమిచ్చేవాడు నాగరాజు. కానీ నిజానికి అతను పైకి కనిపించేటంత మంచివాడు కాదు. పిచ్చిముండ, ఒకరిష్టమేమిటే? నాకు ఇద్దరు ఇష్టం. ఇవాళొకరు రేపొకరు. కానీ వీళ్ళిద్దరికన్నా ఇష్టమైన వారెవరో తెలుసా? వాళ్ళిద్దరి అబ్బ వాసుదేవరావు. ఆ అబ్బ కన్నా నేను హెచ్చుగా లవ్ చేసేది ఎవరినో తెలుసా? ఆ అబ్బ దగ్గరున్న ఆస్తిని. ముందు నన్ను ఇద్దరిలో ఎవరికో ఒకరికి మొగుడిని చెయ్యి, ఆ తర్వాత చూపిస్తాను ఆ తడాక మనసులో అనుకునేవాడు నాగరాజు.